దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. నేడు క్రైస్తవుని యొక్క అభివృద్ధి ఈ లోకముపై, లోక పరిస్థితులపై ఉంటూ ఉన్నదని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే క్రైస్తవుని యొక్క అభివృద్ధి క్రీస్తుపై, క్రీస్తు మహిమపై ఆధారపడి ఉన్నదని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం. దయతో గమనించండి, ఈ లోకమునందు మన యొక్క స్థితిగతులను తెలియపరచుకొనుటకు లోకములో అభివృద్ధి ప్రజలు చూస్తూ ఉంటారు. అయితే పరలోకమందున్న మన తండ్రి మన అభివృద్ధిని ఆత్మీయతలో, ఆత్మలో మనము ఎంత అభివృద్ధి చెందామో దేవుడు చూస్తాడు. అందుకే ఈ యొక్క గ్రో అనేటువంటి మాటలో మనము నేర్చుకున్న అనుభవాలన్నీ కూడా లోకపరమైనదిగా కాకుండా ఆత్మ సంబంధమైనది ఆ అభివృద్ధి. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి చాలా శక్తివంతమైనది, చాలా విలువ కలిగినటువంటిది. అది ఎంతగానో మనలను బలపరుస్తూ క్రీస్తు యేసుకు సమీపస్తులుగా మార్చిద్దని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క సమయమందు మనము దేవుని యొక్క మాటలు వినుటకు, దేవుని యొక్క శక్తివంతమైన జీవితమును అనుభవించుటకు మనలను మనము బలపరుచుకోవాలి. దయతో గమనించండి, ఈ లోకమునందు అనేక శ్రమలు, నిందలు, అవమానములు మనలను తరుముచున్నప్పటికీ కూడా మన అభివృద్ధి ఆత్మీయ అభివృద్ధి అయి ఉండాలి. ఎందుకు ఆత్మీయమైన అభివృద్ధి అయి ఉండాలి అని నేను తెలియపరుస్తున్నాను అంటే, ఈ లోకమునందు శ్రమలు వస్తాయి, ఈ లోకమునందు మనకి ఇబ్బందులు వస్తాయి. అయితే వాటన్నిటినీ జయించిన వాడు యేసుక్రీస్తు. ఆయన జయించాడు కాబట్టే క్రీస్తు నందున్నప్పుడు మనకు ఎల్లప్పుడూ జయమే. అట్టి జయమును కలిగి ప్రభువులో మనం ముందుకు సాగిపోవాలి. నేటి అంశము సర్వాంగ కవచం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. ఎందుకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి అంటే, ఇది ఆత్మీయ అభివృద్ధి. దయతో గమనించండి, లోకపరమైన అభివృద్ధి అందరికి కనపడుతుంది. నీవు ఇల్లు కట్టుకుంటే మంచి అభివృద్ధి అంటారు, నీవు చక్కని కారు కొనుక్కుంటే చాలా అభివృద్ధి చెందాడు అంటారు, ఇంకా నీవు అనేకమైన వస్తువులు, అనేకమైనటువంటి ఆభరణాలు కొనుక్కుంటే అబ్బా అతనికేమీ అంటారు. కానీ ఆత్మలో అభివృద్ధి అది కేవలం నీకు మాత్రమే తెలిసింది, అది మిమ్ములను మాత్రమే బలపరిచిద్దని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం. కనుక ఈ లోకమునందు మనము అభివృద్ధి ఈ లోకపరమైనది కాకుండా ఆత్మ సంబంధమైనదిగా ఉండాలని దేవుని వాక్యం చెప్పుచున్నది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము నుండి మనము కొన్ని వచనాలు చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. తుదకు అనే మాట, వాటెవర్, తుదకు అనగా నీ జీవితంలో ఎంతో నిరాశ చెందావు, నీ జీవితంలో ఎన్నో శ్రమలు, నీ జీవితంలో ఎన్నో అవమానముల చేత మీరు కృంగిపోయి ఉండొచ్చు. అయినను తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. గమనించండి, ఆపద్దినం ఒకటి ఉందండి, అది ఎవరికి చెప్పి రాదు, అది ఎవరిని అడిగి రాదు. కనుక అలాంటి
అపవాది తంత్రములను ఎదిరించాలి అంటే ఆత్మయందు బలవంతులమై ఉండాలి. ఎందుకు ఆత్మయందు బలవంతులమై ఉండాలి అంటే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని, చూడండి, మనం పోరాడునది శరీరులతో కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఎన్నో 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 పోరాటాలు చేశారు. ఎంతోమందితో గొడవపడి ఉంటారు, ఎంతోమందితో యుద్ధాలు చేస్తుంటారు, ఎంతోమందితో మీరు అనరాని మాటలు అనిపించుకుని ఉంటారు. అయితే మీరు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, చూడండి ఇక్కడ చక్కని మాట, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఈ శరీర సంబంధమైనటువంటి మనుషులతో, బంధువులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో మనము పోరాడేది కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ ఫైట్ ఆఫ్ ఫెయిత్. ఇది విశ్వాస పోరాటము కాదు. ఇది శరీర సంబంధమైనటువంటి పోరాటము, ఆరాటమే తప్ప దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. అయితే దేవుని వాక్యం చెప్పుచున్నది, మీరు పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోను. చూడండి, ఇప్పుడు ఎవరితో పోరాడుతున్నాం? ప్రధానులతో. లోకములో మనకు శ్రమలు కలగబోతున్నాయి అని వింటున్నాం. లోకములో ఇదిగో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు కలగబోతున్నాయి అని వింటున్నాం. వాటన్నిటికీ కారణము ప్రధానులు. ఈ ప్రధానులతో మనము పోరాడాలి అంటే మన శరీర సంబంధమైన పోరాటం కాదండి, ప్రార్థనా పోరాటం. ప్రార్థనలో ఏకీభవించాలి, ప్రార్థనలో పోరాడాలి. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడినట్లు మనము కూడా ప్రధానులతో పోరాడాలి. ఇంకా చూసినట్లయితే అధికారులతో ఈ అధికారులను దేవుడే నియమించాడు, ప్రధానులను దేవుడే నియమించాడు. అయినప్పటికీ కూడా we should fight. మనము పోరాడవలసినటువంటి వారమై ఉన్నాం. అదే కాకుండా చూడండి, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. కనుక మనము ఎలాంటి పోరాటాన్ని చేస్తున్నాం, ఎవరితో పోరాడబోతున్నాము అంటే, చూడండి ఇక్కడ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ప్రస్తుత అంధకార సంబంధులకు, ఈ లోకములో ఉన్నటువంటి అంధకారముతో నిండినటువంటి దురాత్మలు, అంధకారముతో నిండినటువంటి సాతాను శక్తులు, అంధకారముతో నిండినటువంటి మతోన్మాదులు, అంధకారముతో నిండినటువంటి కులముతో మనము పోరాడబోతున్నాం. ఈ పోరాటము మనది కాదు, యుద్ధము యెహోవాదే. క్రీస్తు జన్మించినది మొదలుకొని మరణించు వరకు యేసుక్రీస్తు వారు ప్రతిదినం పోరాడాడు. సాతానుతో పోరాడాడు, మనుషులతో పోరాడాడు, శత్రువులతో పోరాడాడు, ఆఖరికి ఆయన మరణముతో కూడా పోరాడాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్నా నీ జీవితంలో నీవు అనేకమైనటువంటి పోరాడవలసినటువంటి బాధ్యత నీపై ఉన్నదని గుర్తించు. అయితే మన పోరాటము శరీర సంబంధమైనది కాదు, మన పోరాటము ఈ లోకపరమైనటువంటిది కాదని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటాడు, చూడండి, అందువలన మీరు ఆపద్దినమందు అపవాదిని అనగా వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చువారై నిలవబడుటకును శక్తిమంతుడగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మన యొక్క పోరాటమునకు కావలసినటువంటి ఆయుధాలు
ఈ లోకపరమైనటువంటివి కావు. అందుకే అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మన యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మన యొక్క యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. అదే దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఆ దేవుడు మనకు దయచేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధాలను దేవుడు మనకిచ్చాడు. ఆపద్దినమందు అపవాదిని ఎదిరించినట్లు శక్తిమంతులం అవ్వాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఆయన యందు బలవంతులమై ఉన్నప్పుడు ఆ బలం అపవాది తంత్రములను ఎదిరించేటట్లు చేస్తుంది. ఈ లోకమనే దిల్లిల్లా సంసోనును అడుగుతుంది, సంసోను నీ మహాబలము దేనిలో ఉన్నది? నీ మహాబలం దేనిలో ఉంది? ఈరోజు నా బలం దేనిలో ఉంది? ప్లీజ్ చెక్ అవర్ సెల్ఫ్. వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నీ బలం దేనిలో ఉంది? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులమై ఉండాలి. ఆయన యందు ఈరోజు మనము ఆయన యందు బలవంతులమై ఉండాలి. ఆయన యందు శక్తిమంతులమై ఉండాలి. ఎందుకంటే ఇదిగో ఆపద్దినమందు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి అంటే ఇదిగో ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మన పోరాటం అంధకార సంబంధమైనటువంటి దురాత్మలతో. మన ఎదుట కనబడుతున్న మనుషులు చాలా మంచివారు, మనకు వందనాలు చెప్పుచున్న వారు చాలా మంచివారు, కానీ వారిలో ఒక దురాత్మ ప్రవేశించింది. యూదా ఇస్కరియోతు చాలా మంచివాడు, కానీ వానిలో దురాత్మ ప్రవేశించినందున యేసును అప్పగించాడు. ఈరోజు అనేక మందిలో అపవాది ప్రవేశిస్తుంది. అందుకే ఈ లోకములో ఈ పోరాటాలు కలుగుతున్నాయి. ఈ పోరాటాల గురించి మరి యాకోబు పత్రికలో ఒక చక్కని మాటను మనం రాస్తూ మరి చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. చూడండి, ఈ పోరాటాలు ఎందుకంటే మీ శరీర భోగేచ్ఛలు. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని ఇష్టపడుట వలనే ఈ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని పిల్లలమైన మనం ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఇదిగో సాతాను యొక్క కోటను కోల్చగలిగినటువంటి బలమైనటువంటి దుర్గములను సహితం కోల్చగలిగినటువంటి మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైనది. మొదటిది ప్రార్థన, రెండవది దేవుని వాక్యము, మూడవది శరీరము, నాలుగవదిగా ఇదిగో ఆరాధన. ప్రభువును ఆరాధించుటలో దాగి ఉన్నటువంటి శక్తి, ప్రభువుకు మన దేహమును సమర్పించుటలో ఉన్నటువంటి శక్తి, ప్రభు యొక్క వాక్యము చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు కలుగుతున్న శక్తి, ఇదిగో ప్రభు యొక్క సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చుటలో పొందుతున్న శక్తి. మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. ప్రార్థన, వాక్యము, సజీవయాగమైనటువంటి అర్పణ, ఆరాధన. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం ఎదుగుతామో మన ఎదుట ఉన్నటువంటి
సాతాను దుర్గములను పడద్రోయగలుగుతాం, పోరాడగలుగుతున్నాం. జయము మనదే. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు రాస్తున్నటువంటి మాట, జయించు వారిని నా సంఘములో బలమైన స్తంభముగా ఉంచుతాను. కనుక మనం జయించు వారముగా ఉన్నామని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, ఈ పోరాటము మనము పోరాడాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము పొందుకోవాలి అంటే ప్రభువు చెంతకు చేరాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభు వాక్యమును ధ్యానించాలి, ప్రభువు కొరకు మనలను మనము సమర్పించుకుని ఆయనను ఆరాధించినప్పుడు దేవుని యొక్క సర్వాంగ కవచమును మనము కలిగి ఉంటామని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, దేవుడు తన మాటలు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.